ఇరాన్‌లో ఉన్న విద్యుత్ కేంద్రాల మీద అమెరికా దాడి చేయడం చూసాం. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీదన ఆహ్, ఇరాన్ ఎళ్లి దాడి చేయడం చూసాం. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి విద్యుత్తు లేకపోతే ఆయిల్ కేంద్రాల మీదన ఇరాన్ దాడి చేయడం చూసాం. దానివల్ల కొంత ధ్వంసం ఇదంతా చూసాం. బట్ అమెరికా మీద ఇంతవరకు ఎలాంటిది జరగలేదు. కానీ అమెరికాలో ఉన్నటువంటి ఎనర్జీ టార్గెట్ పేలడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఇది భారీ ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా భయపెట్టినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీనికి కారణమైనటువంటి పేలుడు వాళ్ళకి సంబంధించినటువంటి రిఫైనరీలో అంటే ఆయిల్‌ని శుద్ధి చేసే కర్మాగారంలో జరిగినటువంటి పేలుడు ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. టెక్సాస్‌లో ఉన్నటువంటి ఆహ్, వెలేరో రిఫైనరీ పోర్ట్ ఆర్థర్ దగ్గర ఉన్నటువంటిది ఇప్పుడు భారీ ఎత్తున మంటల్లో చిక్కుకుని ప్రజలకు కనిపించింది. అమెరికాలో ఉన్నటువంటి లార్జెస్ట్ రిఫైనరీలో ఇదొకటి. రోజుకి 3,35,000 బ్యారెళ్ల ఆయిల్‌ని శుద్ధి చేసేటటువంటిదిది. ఇక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగినయి. నల్లటి పొగలు ఆ ప్రాంతమంతా వ్యాపించేసి ఆకాశమంతా ఎత్తుకి వెళ్ళినయి. చుట్టుపక్కల ప్రజలందరూ పరుగులు తీశారు. ఇళ్ళు ఖాళీ చేశారు. అక్కడ వాళ్ళ గోడలు ధ్వంసమైనయి. వాళ్ళకి సంబంధించిన అద్దాలు, కిటికీల అద్దాలు ధ్వంసమైనయి. అందరూ గూడా షెల్టర్‌లకి పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితొచ్చింది. అమెరికన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం. ఎందుకు జరిగిందో ఇప్పుడు ఆరా తీస్తున్నారు.